హ్యాపీ శివరాత్రి అందరికీ. ఈజీగా క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి. క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చేసుకోమన్నా కదా అని మొత్తం బాగా ఉడకనివ్వద్దు. ఒక 70% దాకా బాయిల్ చేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కారం, ధనియాల పౌడర్, కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ.